కడియం కావ్య గీమె బీఆర్ఎస్ టికెట్ ఇచ్చి ఇక బీఆర్ఎస్ బీ ఫామ్ చేతిలో పెడతామనంగా దుర్మార్గంగా వీళ్ళ నాయన ఈ రేవంత్ రెడ్డి నుండి 100 కోట్లు తీసుకున్నాడట. 100 కోట్లు తీసుకొని హైటెక్స్ హోటల్లో 100 కోట్ల రూపాయలు తీసుకొని రాత్రికి రాత్రే పోయి రేవంత్ రెడ్డి కాలు మొక్కి పార్టీ ఉడాయించిండు. ఇంకొకటువంటి కావ్యను మరి వరంగల్ నుండి ప్రజలు ఎంపీగా ఒడగొట్టా తప్పించి గెలిపియొద్దనేది మరొకసారి మేము మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. కావ్య ఓడిపోబోతుంది, కావ్యను ఓడగొట్టండి. ఈమెకు సంబంధించి ఏ ఉద్యమంలో లేదు, ఈమె ఏ సేవా కార్యక్రమాలు చేసినామే కాదు. ఈమె ఏదో తండ్రి చాటున బిడ్డలు ఎక్కువ వచ్చినప్పుడు తండ్రిని ఒక ఎమ్మెల్సీగా గెలిపించిండ్రు, ఒక ఎమ్మెల్యేగా గెలిపించిండ్రు, ఒక ఎంపీగా గెలిపించిండ్రు, ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండ్రు, ఒక విద్యాశాఖ మంత్రి పదవి ఇచ్చిండ్రు. ఇట్లా కేసీఆర్ అనేక రకాలుగా కడియం శ్రీఆర్కి సాయం చేసిండు. కానీ కడియం శ్రీఆర్ ఏం చేసిండు? పార్టీ ఓడిపోయి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నిండా ముంచి ఇదే ఆంధ్రబాబు ఆడిస్తున్న రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గరికి వెళ్ళి రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గర మోకరిల్లి బిడ్డకు బీఫామ్ ఇప్పించుకొని 100 కోట్ల రూపాయలు తెచ్చుకొని మళ్ళా వరంగల్ నుండి గెలవాలని చూస్తున్నాడు. ఇంకా ఒక కామన్ పాయింట్ ఉన్నది, మీరు అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యులే, కడియం శ్రీహరి చంద్రబాబు నాయుడు శిష్యుడే. అంటే ఇదంతా ఒక లోపాయకార ఒప్పందంతో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలనే ఉద్దేశంతో ఉన్నారనే విషయాన్ని తెలంగాణ ప్రజలు కావచ్చు, వరంగల్ పార్లమెంట్ కింద ఉన్న ప్రజలు కావచ్చు బాగా అర్థం చేసుకోవాలని మీ అందరినీ కోరుతున్నా.